నెక్స్ట్ హౌసింగ్, పీడీ హౌసింగ్. నెక్స్ట్ అమ్మ, మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కదా, భరత్ రెడ్డి ప్లేస్లో వచ్చిండేది, మీరే రండి. ఇప్పుడు దూరులో ఏది పరిస్థితి, దూరులో బీసీ పరిస్థితి అది కాదు ఆల్రెడీ ఒక 5-10 లక్షలు పెట్టి సంక్షేమ శాఖకు సంబంధించి ఇది సార్ నియోజకవర్గంలో ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా టోటల్గా 5 కాన్స్టిట్యూన్సీ గాను వ్యక్తులకు సకాలంగా డెవలప్మెంట్ ఈరోజు మైదుకూరు నియోజకవర్గ సమీక్షా సమావేశానికి వివిధ రకాలైనటువంటి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇలాగా రాజకీయ గారు చెప్పినట్టు సుమారుగా ₹1,00,000 వరకు కూడా ప్రజలు తమలో మన విద్యార్థులు చేయాలని ఓపెన్ చేయాలని చెప్పి అక్కడున్నటువంటి అధికారులందరికీ ఏమైనా చిన్న పనులు ఉంటే 1వ తారీఖు కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆదేశించి ఇప్పుడు ఆగమేఘాలుగా పంపుతున్నాయి. అంటే ఇటువంటి ఎంటర్ప్రైజర్స్ కానీ రైతాంగం కానీ మీరు ₹10,00,000 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు ఈ ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జడి గారు మీరు తిరిగి వరకు కంపెనీలో రావాలి. సో నెక్స్ట్ వీక్ మీరు ముందుగా అందరికీ కూడా డేట్ అనౌన్స్ చేసి మీరు మీ టీం మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ లాగా తీసుకుని ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఉత్సాహవంతమైనటువంటి యువకులు కానీ లేకపోతే యువత కానీ ఇంట్రెస్ట్ వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఒక కండక్ట్ చేసి వాళ్ళకి ఒక గైడెన్స్ ఏర్పాటు చేయడం కాకుండా ఎవరైనా ఒక దరఖాస్తు తీసుకున్నట్లయితే ఇక్కడే మీరు ఆన్ ద స్పాట్ మీరు ప్రాసెస్ చేసి గైడెన్స్ ఇవ్వాల్సి. ఇది మీరు అవసరమైనట్లయితే మండల వారీగా కూడా మీరు దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో మీరు కండక్ట్ చేయించండి. ఓకే, సో మీ ఎంటైర్ టీము ఆ రోజున అందుబాటులో ఉండాలి. గైడెన్స్ ఇవ్వడమే కాకుండా ఆ దరఖాస్తుని వాళ్ళకి ఇంటర్వ్యూలో కానీ తయారు చేయడంలో పూర్తిగా సహాయకారం అందించి మేము కూడా ఓకే. అదేవిధంగా మన మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో సుమారుగా 5,000 సెంటర్లు ఉన్నాయి. అంటే సుమారుగా 40,000 కుటుంబాలు ఈ సెంట్రల్ గ్రూప్స్లో ఉన్నాయి. ఈ సెంట్రల్ గ్రూప్స్కి ద్వారా మనకి భారీ ఎత్తున మనం వసూలు కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి రుణాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో దానికి సహకారం అందిస్తున్నారు. మైదుకూరు కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి సందర్భంలో రైతుకి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక పాలించే గేద ఈజ్ ఈక్వల్ టు ఒక ఎకరా భూమితో సమానం. అంటే ఒక మంచి పాలించే గేదెను కానీ మీరు ఒక కుటుంబం పెంచుకున్నట్లయితే దాని మీద వచ్చే ఆదాయం ఒక ఎకరా భూమి పైన వచ్చే మంచి ఆదాయం వచ్చే దానికి సమానం. సుమారుగా ఒక పశువు నుంచి 40,000 నుంచి 50,000 రూపాయలు ఆదాయం ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు. అలాగే పశువుల పెంపకంలో ఏంటంటే మనకి ముఖ్యంగా పాడి పశువుల పెంపకంలో ప్రతిరోజు ఆదాయం ఈ 340 రోజుల్లో కనీసం 240 నుంచి 280 రోజుల పాలనకి ఆదాయం ఉంది. అంటే ప్రతిరోజు కూడా పాడి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి దాని ప్రతిరోజు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఈ పశువుల పెంపకంలో ఉంది. కాబట్టి దాన్ని సదుపాయం పరచుకోవాలి. అలాగే గౌరవ
ఇంతకుముందు మనం భూమి లేనటువంటి పేదలకి వ్యవసాయం కొరకు మనం 5 ఎకరాల వరకు భూమి ఇస్తున్నాం. అయితే ఇవాళ